తెలుగు వార్తా విహారం యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అంటే NSDL. అవును, దాని IPO త్వరలో రాబోతోంది కదా. అదే దాని గురించే లోతుగా పరిశీలిద్దాం. మన దగ్గర ఒక సమగ్ర విశ్లేషణ నివేదిక ఉంది. మంచిది. దీని ఆధారంగా NSDL వ్యాపారం ఎలా ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, పోటీ, IPO విలువ, వీటన్నిటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. సరే, ముందు NSDL అంటే ఏంటి, కొంచెం నేపథ్యం చెప్పండి. NSDL అంటే భారతదేశపు మొట్టమొదటి సెక్యూరిటీస్ డిపాజిటరీ అన్నమాట. 1996లో స్థాపించారు. అంటే చాలా పాత సంస్థ. అవును, మన షేర్లను పేపర్ రూపం నుంచి ఎలక్ట్రానిక్ అంటే డీమ్యాట్ రూపంలోకి మార్చడంలో వీళ్ళది చాలా కీలక పాత్ర. ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి ప్రమోటర్లు లేరు కదా. కరెక్ట్. ఇది నిపుణులతో నడిచే సంస్థ. సెబీ నిబంధనల ప్రకారం ఏ ఒక్క సంస్థ వాటా కూడా 15% మించకూడదు. అదెందుకలా? ఎందుకంటే ఇది మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ MII కాబట్టి, అంటే మార్కెట్ సజావుగా నడవడానికి ఇది చాలా ముఖ్యం. దీని ప్రధాన పనులు డీమ్యాట్ ఖాతాలు చూడటం, ట్రేడ్ సెటిల్మెంట్స్, డివిడెండ్లు ఇవ్వడం లాంటివి. ఇంకా అదనపు సేవలు కూడా అందిస్తారనుకుంటా, స్పీడీ ఐడియాస్ లాంటివి. అవునవును, ఇవన్నీ వాళ్ళ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటే బ్రోకర్లు, బ్యాంకులు వాళ్ళ నెట్వర్క్ ద్వారా చేస్తారు. సరే, ఆర్థికంగా ఎలా ఉంది పరిస్థితి? నివేదిక ఏం చెబుతోంది? ఆర్థికంగా చూస్తే NSDL నిలకడగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం అంటే FY25లో ఆదాయం దాదాపు 1420 కోట్లు, లాభం సుమారు 343 కోట్లు. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది అప్పులేని సంస్థ. ఓకే, బాగుంది. అయితే నివేదికలో ఏదో వ్యూహాత్మక మార్పు గురించి రాశారు. అవును, అది చాలా ఆసక్తికరమైన పాయింట్. విషయం ఏంటంటే FY25లో వాళ్ల నిర్వహణ ఆదాయంలో సగానికి పైగా అంటే దాదాపు 720 కోట్లు వాళ్ల అనుబంధ సంస్థ NSDL పేమెంట్స్ బ్యాంక్ నుంచి వచ్చింది. అవును, ఇది ఒక రకంగా మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రిస్క్ తగ్గిస్తుంది. కానీ వాళ్ళు ఇప్పుడు పోటీ చాలా ఎక్కువగా ఉండే డిజిటల్ బ్యాంకింగ్ రంగంలోకి వెళ్తున్నారు. అంటే ఇది ఇప్పుడు కేవలం డిపాజిటరీ కాదు, ఒక హైబ్రిడ్ ఆర్థిక సేవల సంస్థగా మారుతోందన్నమాట. అర్థమైంది. మరి పోటీ సంగతి ఏంటి? ఈ రంగంలో ఇద్దరే ఉన్నారు కదా, డ్యూపోలీ మార్కెట్. అవును, NSDL కి పోటీ కేవలం సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అంటే CDSL మాత్రమే. రెండిటి మధ్య తేడా ఏంటి? తేడా స్పష్టంగా ఉంది. NSDL దగ్గర ఉన్న ఆస్తుల మొత్తం విలువ అంటే AUC చాలా ఎక్కువ. మార్కెట్లో దాదాపు 80% వాటా వీళ్లదే, అంటే సుమారు 398 లక్షల కోట్లు. వీళ్ళు ఎక్కువగా పెద్ద సంస్థాగత పెట్టుబడిదారులపై దృష్టి పెడతారు. మరి CDSL ఏమో డీమ్యాట్ ఖాతాల సంఖ్యలో చాలా ముందుంది. 11.5 కోట్లకు పైగా ఖాతాలున్నాయి. వీళ్ల ఫోకస్ రీటైల్ పెట్టుబడిదారులపై ఎక్కువ. గత ఏడాది కొత్తగా తెరిచిన ఖాతాలు 88% వాళ్లవే. ఓహో, అంటే NSDL విలువలో పెద్దది, CDSL సంఖ్యలో పెద్దది. కరెక్ట్గా చెప్పారు. ఈ తేడా వాటి ఆర్థిక ఫలితాల్లో కూడా కనిపిస్తోంది. గత 5 ఏళ్లలో CDSL ఆదాయం ఏటా సగటున 34.4% పెరిగింది. NSDL పెరుగుదల కేవలం 18.4%. అంటే CDSL చాలా వేగంగా పెరుగుతోంది. అవును, లాభదాయకతలో కూడా CDSL మెరుగ్గా ఉంది. దాని RONW 29.9% ఉంటే NSDLది 17.11% మాత్రమే. దీనికి NSDL ఎలా స్పందిస్తుంది? అందుకే NSDL కూడా ఇప్పుడు రీటైల్ మార్కెట్ వైపు చూస్తోంది. పోటీ తట్టుకోవాలి కదా. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. IPO వివరాలేంటి? ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్, OFS. అంటే కంపెనీ కొత్తగా డబ్బులు సమీకరించడం లేదు, అంటే పాత వాటాదారులే అమ్ముతున్నారన్నమాట. అవును, ధరల శ్రేణి 760 నుంచి 800గా నిర్ణయించారు. ఈ ధర ప్రకారం దాని విలువ ఎంతో ఉంటుంది? PE నిష్పత్తి లాంటివి. ఈ ధర ప్రకారం చూస్తే FY25 లాభాల ఆధారంగా PE నిష్పత్తి సుమారు 46.6 రెట్లు వస్తోంది. ఇది ఎక్కువ తక్కువ పోటీదారుతో పోలిస్తే NSDL షేర్లు దాదాపు 33% డిస్కౌంట్లో లభిస్తున్నాయి. అది గణనీయమైన డిస్కౌంటే కదా. అవును, అందుకని ఇది ఆకర్షణీయమైన ప్రవేశ బిందువుగా కనిపిస్తోంది. గ్రే మార్కెట్ ప్రీమియం GMP కూడా బాగానే ఉంది, సుమారు 21% వరకు. అంటే లిస్టింగ్ రోజు లాభాలు రావచ్చని సూచన. అన్ని బాగున్నట్టే ఉన్నాయి, కానీ రిస్కులు కూడా ఉంటాయి కదా. కేవలం డిస్కౌంట్ చూసి కొనలేం. ఖచ్చితంగా రిస్కులు లేకుండా ఏదీ ఉండదు. ముఖ్యంగా ఇది మార్కెట్ కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో పడిపోతే వీరి ఆదాయం తగ్గుతుంది. ఇంకా సైబర్ సెక్యూరిటీ దాడుల ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. డిజిటల్ ప్రపంచంలో ఇది పెద్ద రిస్క్. CDSL నుంచి తీవ్రమైన పోటీ ఉంది. అలాగే ఈ కొత్త పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారం వల్ల కూడా కొన్ని రిస్కులున్నాయి. గతంలో ఏవైనా సమస్యలు వచ్చాయా? సెబీ నుంచి హెచ్చరికలు లాంటివి? అవును, గతంలో కొన్ని సాంకేతిక లోపాలు,
సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సెబీ నుంచి హెచ్చరికలు అందాయి. నివేదిక ప్రకారం 2025లోనే 16 సాంకేతిక లోపాలు నమోదయ్యాయట. ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే. సరే, ఇన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటే చివరిగా నివేదిక సిఫారసు ఏంటి? పెట్టుబడి పెట్టొచ్చా? మొత్తం మీద విశ్లేషణ అయితే సానుకూలంగానే ఉంది. ఆకర్షణీయమైన ఐపీఓ ధర, మార్కెట్లో ఉన్న బలమైన స్థానం, నిలకడైన ఆర్థిక పనితీరు ఇవన్నీ చూసి నివేదిక సబ్స్క్రైబ్ చేయమని సిఫార్సు చేస్తోంది. స్వల్పకాలిక లాభాల కోసమా లేక దీర్ఘకాలిక పెట్టుబడి కోసమా? రెండింటికీ అనుకూలమేనని నివేదిక అభిప్రాయం. స్వల్పకాలిక లిస్టింగ్ గెయిన్స్ ఆశించేవాళ్లు, అలాగే దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్లు కూడా పరిశీలించవచ్చు. సిడిఎస్ఎల్తో పోల్చినప్పుడు వృద్ధి, లాభదాయకతలో ఉన్న గ్యాప్ని ఈ డిస్కౌంట్ ధర భర్తీ చేస్తుందని అంచనా. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. ఎన్ఎస్డిఎల్ ఇప్పుడు తక్కువ మార్జిన్లో ఉండే బ్యాంకింగ్, రీటైల్ వైపు వెళ్తోంది కదా. అవును. ఐపీఓ ధర ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఎన్ఎస్డిఎల్ తన మార్కెట్ విలువను, ప్రభావాన్ని నిలబెట్టుకోగలదా, లేక ఈ కొత్త పోటీ, వ్యూహాత్మక మార్పు దాని వ్యాపార స్వరూపాన్నే మార్చేస్తాయా? ఇది పెట్టుబడిదారులు దీర్ఘకాలంగా ఆలోచించాల్సిన కీలకమైన ప్రశ్ననమాట. చాలా లోతైన విశ్లేషణ. ఈ చర్చ ఎన్ఎస్డిఎల్ ఐపీఓ గురించి ఒక స్పష్టమైన అవగాహన కల్పించిందని ఆశిస్తున్నాము. అవును, పెట్టుబడిదారులు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తే దయచేసి మా తెలుగు వార్తావిహారం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. సెలవు. నమస్కారం.